కాంగ్రెస్ సర్కారు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఇకైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్కంపాడు మండలం కేంద్రంలో 105 లబ్ధిదారులకు ₹1,05,12,180 విలువైన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ఆర్థికంగా తోడ్పాటునిస్తుందని అన్నారు. మహిళల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఇకైతే కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చాలా పారదర్శకంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సర్వే చేసినారు. మన మండలంలో 18 పంచాయతీలు ఉన్నాయి. సోంపల్లి పైలట్ ప్రాజెక్ట్ పంచాయతీగా పోయిన తర్వాత 17 పంచాయతీల్లో ఇందిరమ్మ ఇల్లు నా కోటాలు ఇచ్చాను సర్వే చేసినారు. ఆ సర్వేలో ఎవరైనా ఉన్నట్టు తేలితే ఇందిరమ్మ కమిటీ గ్రామ పంచాయతీ సెక్రటరీ సర్వే చేసినారు. అందులో మళ్ళీ మీకు గ్రామ పంచాయతీలో లిస్టులు పెడతారు. ఎవరికైనా ఉన్న భూములు ఉన్న వాళ్లకు, ధనవంతులకు, కోటేశ్వర్లకు వచ్చినట్టుగా నా దృష్టికి తీసుకొస్తే ఆ సెక్రటరీ ఉద్యోగం ఊడిపోద్ది, గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం ఊడిపోద్ది. ఉన్న వాళ్ళకి ఎవరికి ఇల్లు ఇవ్వడానికి మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరు. అట్టడుగున ఉన్నటువంటి అతి పేదరికంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి పేదవాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేది కాన్సెప్ట్. గతంలో పొరపాట్లు జరిగినాయి, ఏ ఒక్క పొరపాటు జరగవద్దని మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. హౌసింగ్ మంత్రిగా మన రెవెన్యూ శాఖ మంత్రిగా, హౌసింగ్ శాఖ మంత్రిగా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. నిన్న కూడా చెప్పినారు, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అవినీతికి ఎక్కడ ఛాన్స్ లేదు, అవినీతి ఎవరైనా జరగనీయము అని మన మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పినారు. ఆ రకంగా మీ అందరికీ 400 చదరపు అడుగుల గజాల నుంచి 600 చదరపు అడుగుల గజాల వరకు ఆ స్థలంలో ఇందిరమ్మ ఇల్లు కట్టడం జరుగుద్ది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. ఎవరు ఆందోళన చెందొద్దని మీ అందరికీ ఈ సందర్భాన్ని తెలియజేస్తాను.